భద్రాచలం పట్టణంలోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం హరిహర క్షేత్రం అయ్యప్ప దేవస్థానంలో ఆలయ నిర్మాణ ప్రదాత పూజ్యులు శ్రీ శివన్ గురుస్వామి వర్ధంతి వేడుకలను ఆలయ కమిటీ మరియు భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. వేలాది మందికి అయ్యప్ప మాలధారణ చేయించి ఆధ్యాత్మిక మార్గంలో నడిపించిన శివన్ గురుస్వామి భౌతికంగా దూరమైన ఈ ఆలయ ప్రాంగణంలో ఆయన దివ్య స్మృతులు, సేవలు ఎప్పటికీ సజీవంగానే ఉంటాయని భక్తులు కొనియాడారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని శివన్ గురుస్వామి విగ్రహానికి ఉదయం శాస్త్రోక్తంగా విశేష పాలాభిషేకం, ప్రత్యేక అర్చనలు జరిపారు. అనంతరం ఆలయానికి విచ్చేసిన భక్తులకు అన్నదాన కార్యక్రమం, మహాప్రసాద వితరణ నిర్వహించారు. పాల్గొన్న ప్రముఖులు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ ఆడుసుమల్లి జగదీశ్ గారు, టెంపుల్ ట్రెజరర్ చారుగుళ్ల ఉమామహేశ్వరరావు, అన్నదాన కమిటీ సభ్యులు పరిమి శ్రీనివాసరావు, సత్యనారాయణ, కోకో ఐలాన్, ప్రముఖ గురుస్వాములు రాంబాబు ప్రసాద్, ఉమా చిన్న ఈశ్వర్ స్వామి, సాయిరాం, తోటకూర లక్ష్మీనారాయణ, జి గణేష్, రామయ్య స్వామి మరియు ఆలయ కమిటీ సభ్యులు వందలాది మంది భక్తులు పాల్గొని శివన్ గురుస్వామికి ఘన నివాళులర్పించారు. సహకరించిన దాతలు ఈ అన్నదాన మరియు సేవా కార్యక్రమాలకు కింది దాతలు తమ అమూల్యమైన ఆర్థిక సహాయాన్ని అందించి సహకరించారు. శ్రీ పాలేపు కృష్ణయ్య, సరోజిని దంపతులు, శ్రీ లక్ష్మీ శ్రీరామ్, శ్రీ రుద్రరాజు, సత్యనారాయణ రాజు, రాణి దంపతులు, శ్రీ గంట సత్యనారాయణ, కృష్ణ, సాయి లక్ష్మీ కుమారి దంపతులు, శ్రీ మాదిరెడ్డి ప్రసాద్, రత్నకుమారి దంపతులు, శ్రీ కొత్తపల్లి శ్రీనివాస్ కళ్యాణ్, సాయి లక్ష్మి దంపతులు, ఆలయ శ్రేయస్సు కోరిన మహానుభావుడి స్మృతిలో దాతల సహకారంతో జరిగిన ఈ కార్యక్రమం భక్తులలో ఎంతో ఆధ్యాత్మిక చైతన్యాన్ని నింపిందని ఆలయ కమిటీ ప్రతినిధులు పేర్కొన్నారు. కుమార సోదర సుబ్రహ్మణ్య దంబే పంబాబాల పందళ రాజా కాననవాస కారణ జన్మ మోహిని పుత్ర మోహన రూప మోహిని తనయ మోహ వినాశ హరిహర తనయ ఆనంద రూప సత్తు జ్యోతి స్వరూప సత్య స్వరూప. నమో నమః. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతీ నమః. శ్రీ వేదపురుషాయ నమః. శ్రీ గురుచరణకమలేభ్యో నమో నమః. హరి ఓం ఓం గణానాందవాగణపతి గంధవామహే కవిం కవీనాం క్షేత్రవాసనే శివన్ గురుస్వామి గురుస్వామి. ఓం శ్రీ హరిహర శరణమయ్యప్ప. ఈరోజు శివన్ గురుస్వామి గారు 29వ వర్ధంతి అత్యంత వైభవంగా అయ్యప్ప స్వామి ఆలయంలో జరిగింది. ఈ శివన్ గురుస్వామి గారు 1983లో ఇక్కడికి భద్రాచలం, శ్రీశైలం, మహానంది ఆయన్ని తిరుపతి ఆయన్ని తిరుగుకుంటూ చివరికి భద్రాచలం చేరారు. ఇక్కడ చేరి ఈరోజు ఇక్కడ మనకి అయ్యప్ప మాల ధారణ ఉంది అంటే ఆ శివన్ గురుస్వామి గారి పుణ్యమే మనకి. ఆ శివన్ గురుస్వామి గారు ఆధ్యాత్మికంగా ఎప్పుడు ఉండేవారు. ముందు కొన్నాళ్ళు ఇబ్బంది పడి తర్వాత 89లో ఈ గుడి స్టార్ట్ చేయడం జరిగింది. ఈ గుడి మొదలుపెట్టిన తర్వాత ఆయన 96లో విగ్రహ ప్రతిష్ఠ చేసి ఆయన మరణం చెందారు. అటువంటి గురుస్వామి గారి వర్ధంతి 29వ వర్ధంతి జరుపుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుకుంటూ ఆయన పేరు మీద ఈ అన్నదానాలు అవన్నీ నిర్వహిస్తున్నాం. ఏ కార్యక్రమం చేసినా గురుస్వామి గారిని తలుచుకునే కార్యక్రమం చేస్తాం. అటువంటి గురుస్వామి గారిని స్మరించుకోవడం చాలా ఆనందంగా ఉంది.